అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కొటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా సింపుల్గా చేసుకునే ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని రొయ్యల్లోంచి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుంది. ఇలా ఫ్రై చేశాక వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకును వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గుతాయో కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక 2 మీడియం సైజ్ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పును వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మసాలాలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1/4 కప్పు నీళ్ళను పోసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, చాలా చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికిన కూరలోకి కొంచెం కసూరి మేతిని చేతిలో వేసి క్రష్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ఈ ప్రాన్ మసాలా కర్రీని రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.